హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెట్ డిఎస్సికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఎల్లుండి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ. ఇంకో పాయింట్ ఏంటంటే, టెట్తో పాటు డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మేము తీసుకుంటాము. అయితే టెట్ అయిపోయిన తర్వాత 10 to 15 డేస్లోనే డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష కూడా మేమైతే నిర్వహిస్తామని చెప్పేసి సమాచారం అయితే ఉంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అసలు గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి, ఈ డీటెయిల్స్ ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎల్లుండి నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ. ఫిబ్రవరి 1 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే దరఖాస్తుల ఆధారంగా షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం. టెట్తో పాటు డిఎస్సి కూడా దరఖాస్తులు ఒకేసారి అయితే స్వీకరిస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అయితే మనకి మొదటైతే టెట్ అయితే నిర్వహించి తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత డిఎస్సి పరీక్ష అయితే నిర్వహిస్తున్నట్లు కూడా మనకి సమాచారంలో అయితే ఇచ్చారు. అయితే ఈ రెండు పరీక్షలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే సిబిటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా సో మనకి ఎగ్జామ్స్ లాస్ట్ టైం ఏ విధంగా అయితే కండక్ట్ చేశారో సేమ్ అదే తరహాలో సిబిటి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసి సో మనకి సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అయితే డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా సమాచారంలో అయితే ఇచ్చారు. ఇంకొక అప్డేట్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి న్యూస్ పేపర్ క్లిప్పింగ్లు ఇచ్చారు. ఇందులో మనకి ఏంటంటే 6,000 వరకు మనకి ఇక్కడ త్వరలో డిఎస్సి అయితే వేస్తామని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. విడివిడిగా టెట్ మరియు డిఎస్సి నిర్వహణకు ఇక్కడ మనకి ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. ఇక ఫిబ్రవరి 1 నుంచి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. వేకెన్సీస్ అయితే తక్కువ ఉన్నాయి గైస్. ఇక్కడ మనం చూడొచ్చు 6,000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెగా డిఎస్సి కాదు, మైక్రో డిఎస్సిగా గమనించాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాను, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాను. ఒకవేళ టెట్ ఒకటి ఇచ్చి మనకి సో డిఎస్సిని ప్రస్తావించలేదంటే ఖచ్చితంగా డిఎస్సి అయితే పెట్టే ఛాన్సెస్ ఉండవు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, టెట్తో పాటు డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మేము తీసుకుంటాము. సో ఇమ్మీడియట్గా అంటే టెట్ అయిపోయిన మరుక్షణం మీకు 10 నుంచి 15 రోజుల్లోనే ఎగ్జామ్ కూడా మేము కండక్ట్ చేసేస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో మనకి గుడ్ న్యూస్ ఏంటంటే, టెట్తో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసి ఎగ్జామ్స్ అయితే పెట్టడం, అది మనకి గుడ్ న్యూస్. మరి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, వేకెన్సీస్ తక్కువగానే కేవలం ఇక్కడ మనకి 6,000 వరకు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. చాలా తక్కువ పోస్టులు, లాస్ట్ టైంతో కంపేర్ చేసుకున్నా కూడా చాలా తక్కువ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ టైం ఉండదు. ఎందుకంటే టెట్కి చాలా మంది ప్రిపేర్ అవుతారు, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ. ఇప్పుడు మనకి సిలబస్ అంతా చేంజ్ అయిపోయింది, 9th వరకు చేంజ్ అయిపోయింది కాబట్టి సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా డిఎస్సి, అది కూడా 10 నుంచి 15 రోజుల్లో డిఎస్సి అంటే కష్టంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే డిఎస్సి కొంచెం డెప్త్గా చదవాలి. ఎందుకంటే మామూలుగా టెట్ లాగా మనకి పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతే వాడు డైరెక్ట్ బిట్స్ అయితే ఇవ్వడు. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో కొంచెం డెప్త్గా మనం అయితే చదవాల్సి ఉంటుంది. కానీ 10 నుంచి 15 రోజుల టైం అంటే అసలు సరిపోదు. సో దీన్ని మాత్రం చాలా మంది అయితే ఖండిస్తున్నారు. ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారు? వీడియోని అయితే లైక్ చేసి తెలియజేయండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు అయితే తెలియచేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్.